మెలోడీ అనే పేరు వినగానే చాలా మందికి చాక్లెట్ కంటే ముందు గుర్తొచ్చేది భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటాలీ ప్రధాని జార్జియా మెలోనీ. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఈ ఇద్దరి పేర్లను కలిపి నెటిజన్స్ సృష్టించిన మెలోడీ ట్రెండ్ ఎంత వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సులో ఈ జోడీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. G7 సమావేశాల సందర్భంగా ప్రపంచ దేశాల నాయకులు కలిసి గ్రూప్ ఫోటోకి పోజులు ఇచ్చారు. ఆ సమయంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆప్యాయంగా పలకరించారు. ఇద్దరి మధ్య జరిగిన చిన్నపాటి సరదా సంభాషణ అక్కడున్న వారిని ఆకట్టుకోగా ఆ క్షణాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం మోదీతో మాట్లాడిన అనంతరం మెలోనీ చిరునవ్వుతో స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్లో మనమే ఫేమస్ అన్నట్టుగా సరదాగా వ్యాఖ్యానించినట్టు కనిపించింది. దీంతో అక్కడున్న వారిలో కూడా చిరునవ్వులు చిందాయి. ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్స్ మళ్ళీ మెలోడీ పేరును ట్రెండ్ చేస్తున్నారు. నిజానికి మెలోడీ అనే ట్రెండ్ కొత్తది కాదు. 2023లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో మోడీ మెలోనీ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ ఇద్దరిని పేర్లను కలిపి మెలోడీ అనే పేరును సృష్టించారు. అప్పటి నుంచి ఇద్దరు నాయకులు ఎక్కడ కలిసినా ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తూనే ఉన్నాయి. ఇక ఇటీవల మోడీ ఇటలీ పర్యటన సందర్భంగా కూడా ఈ ట్రెండ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ సమయంలో మోదీ మెలోనీకి మెలోడీ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన టాఫీ బ్రాండ్ను బహుమతిగా అందించినట్టు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ సంఘటనపై కూడా నెటిజన్స్ సరదాగా స్పందించారు. ఆ బహుమతికి మెలోనీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ స్పందించడం మరింత ఆసక్తిగా మారింది. ఇప్పుడు G7 సదస్సులో మరోసారి ఇద్దరి మధ్య జరిగిన ఆప్యాయ పలకరింపు, సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాని ఆకర్షిస్తున్నాయి. వీడియో వైరల్ కావడంతో మెలోడీ రిటర్న్స్ ఫేమస్ కపుల్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ మెలోడీ క్రాస్ ఓవర్ అంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్స్ సరదాగా సృష్టించిన ట్రెండ్స్ మాత్రమే. ఇద్దరు నాయకులు తమ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ అంతర్జాతీయ వేదికలపై కలిసిన సందర్భాలను సోషల్ మీడియా వినోదాత్మకంగా చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రపంచ రాజకీయాల మధ్య కూడా ఇలాంటి చిన్న చిన్న సరదా క్షణాలు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. ప్రస్తుతం G7 సదస్సులో జరిగిన ఈ ఘటనతో మెలోడీ పేరు మరోసారి నెట్టింట ట్రెండింగ్గా మారింది. ఈ వైరల్ ట్రెండింగ్ ఇంకెన్ని కొత్త మీమ్స్కి, పోస్టులకి కారణమవుతుందో చూడాలి.